హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పొడితో చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే ఒక 2 రెసిపీస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ బాలామృతం పౌడర్లో కీ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే వేయించిన గోధుమ పిండి, వేయించిన శనగపిండి, పంచదార, మిల్క్ పౌడర్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేసి కాల్షియం, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, జింక్ ఉంటాయి. సో ఇన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి గవర్నమెంట్ మనకి పౌష్టికాహార రూపంలో అందిస్తుంది కాబట్టి తప్పకుండా మన బేబీస్కి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాలామృతం పొడితో చాలా ఈజీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఒక కళాయి తీసుకొని దానికి 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 2 కప్స్ బాలామృతం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఈ పౌడర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు మంచిగా అరోమాటిక్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 కప్స్ బాలామృతం పౌడర్ తీసుకున్నాం కదా, సో 1/2 కప్ బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ కనుక లేకపోతే బెల్లాన్ని తురుముకొని మిక్సీ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా ఆరనివ్వాలి. పిండి ఆరిపోయిన తర్వాత మనం సున్నుండలు ఎలా అయితే చేసుకుంటామో అలానే నెయ్యిని కలుపుతూ లడ్డూ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో లడ్డు. ఇక్కడ నెయ్యి ప్లేస్లో కాచి చల్లార్చిన మిల్క్ని యూజ్ చేసుకునైనా మనం లడ్డూలు చేసుకోవచ్చు. నేను రిమైనింగ్ లడ్డూలన్నీ ఇలానే ప్రిపేర్ చేశాను. చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉండే లడ్డూలు అయితే రెడీ అయ్యాయండి. ఇప్పుడు బాలామృతం పౌడర్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 కప్స్ బాలామృతం పొడి, 1/2 కప్ బెల్లం పౌడర్ అండ్ 2 యాలకులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తురుముని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని కొంచెం కలపడానికి వీలుగా ఉన్న పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి 1 కప్పు పెరుగు, 1 కప్పు కాచల్లార్చిన పాలు అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ బ్యాటర్కి 1/2 కప్పు నెయ్యి లేదా నూనె యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేసుకున్నాను. బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా అయితే చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ టిన్కి పిండి అతుక్కోకుండా బటర్ పేపర్ని వేసుకోవాలి. మీ దగ్గర కనుక కేక్ టిన్ లేకపోతే నార్మల్ స్టీల్ గిన్నె తీసుకొని దానికి నెయ్యి లేదా ఆయిల్ రాసి గోధుమ పిండితో కోట్ చేసుకోవచ్చు పిండి అతుక్కోకుండా. గిన్నెలో చేసిన సేమ్ కొలతలతో తీసుకోండి, కేక్ అయితే చాలా బాగా వస్తుంది. కేక్ టిన్ని ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు కొంచెం మందంగా ఉండే కళాయి కానీ గిన్నె కానీ తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ మీద కేక్ టిన్ పెట్టేసి మూతతో కవర్ చేయాలి. ఒక 40 to 45 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఇలా టూత్ పిక్ కానీ స్పూన్ ఆర్ నైఫ్ కానీ గుచ్చితే దీనికి ఏది అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయినట్టే. టెక్స్చర్ ఎలా వచ్చింది అని డీమోల్డ్ చేసి చూపిస్తాను. కేక్ బాగా వేడిగా ఉన్నప్పుడు డీమోల్డ్ చేయకూడదండి, కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ఎడ్జెస్ని ఇలా స్క్రేప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే మంచిగా వస్తుంది. చూడండి కేక్ అయితే మంచి స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఇంకెప్పుడు బాలామృతం పౌడర్ని వేస్ట్ చేయకుండా ఇలా ఈజీగా ఉండే రెసిపీస్ అయితే చేసుకోండి. ఇది మీ పిల్లలకి చాలా ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా చేసి పెట్టొచ్చు. మీకు ఇంకా ఇలా బాలామృతం పౌడర్తో రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.